ఇది పైన పైన ఉంది సార్, ఒక్కసారి చెప్పండి. ఇది ఫస్ట్ అదే ఫస్ట్ కాపీ చేసింది తను రాసిన డేట్లు. ఇదిగో ఫస్ట్ పనులు ఒక్కసారి అయిపోయింది కదరా, ఫస్టే రాసే కదా, ఎదురుగానే ఉంటుంది. అంటే సినిమా కథ మొత్తం ఇందులో ఉంటుంది. ఫస్ట్ చూడండి సార్, 4 లైన్లు అవే ఉన్నాయి. చెంత చేరి పంచుకోవ ఆశని శ్వాసని, మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పినంత, ఉదిగుండ మనకే వదిలేయమంటూ బతిమాలుతున్నవే. ఆ 4 లైన్స్ వాడాం సినిమాలో కూడా. అన్యాయం కదా. సరే 10 days మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి. బెస్ట్ పార్ట్ ఏంటంటే అగైన్ నాట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి, ఆయన రాసిన ప్రతి పాట 4-5 సీన్లు కలిపి అందులో చెప్పాల్సిన సారాంశం అందులో ఉంటుంది మనకి, లేకపోతే కథలో సారాంశం కానీ. అండ్ మీరు అన్నట్టు మొన్న అన్నారు చూసారా, పాట అక్కర్లేదని చెప్పే పాటలు రచయిత ఆయన ఒక్కడే సార్. ఆయనకి పాట రాస్తే డబ్బులు వస్తాయి కదా, కానీ ఆయన అలా కాదు, ఇక్కడ పాట పడదండి. అవును, 4 రోజులు నా పాట రాయడానికి కేటాయించి నేను షూటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను. నువ్వు పాట రాసేసి మిక్స్ చేసి షూట్ చేయగలను. సరే నేను వెళ్ళిపోమన్నాడు ఆ రోజు. అన్నయ్య ఉన్నాడు. తర్వాత నేను ఫోన్ చేశాను, సార్ రా పాట అవసరం లేదు రావు, చాలా బాగుంది కదా చూడు, అంత బాగుంది చూడు, నేను రాస్తాను, రేపు సినిమాలో ఉండదు, దీంట్లో ఇది మిస్సింగ్, ఈ రెలవెన్స్ లేదు ఇక్కడ, ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ ది ఫిల్మ్ అంటే నేను తిరుమల కిషోరే. థ్యాంక్ యూ సార్ అని వచ్చేసి